ఆది కాండము ఆది అంటే ప్రారంభము అని అర్థం, లేకపోతే ఆరంభం అని అర్థం. జెనసిస్ ఆది అనగా ఆరంభం అని అర్థం. కాండం అంటే భాగం, ప్రారంభం, భాగం అని అర్థం. ప్రాక్టీస్లో ఆరంభము లేక ప్రారంభము అనే ప్రారంభ గ్రంథం అని అర్థం. ఆది అంటే అన్నిటి ఆరంభాన్ని తెలియజేసే పుస్తకం అని అర్థం. అన్నిటి ఆరంభాన్ని తెలియజేసే పుస్తకం. సృష్టి ఆరంభం, సమస్త సృష్టి ఆరంభం, మానవుడు ఆరంభం, మానవ పాపం ఆరంభం, లేకపోతే మానవ వివాహం ఆరంభం, మానవ పాపం ఆరంభం, మానవుని యొక్క పతనం ఆరంభం, మానవుని యొక్క విమోచన ఆరంభం. ఇలా అన్నిటి ఆరంభాన్ని తెలియజేసేది ఆది కాండం అన్నమాట. 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. అనగా ఇశ్రాయేలు నిజానికి నిర్మాకాండ 20 అధ్యాయంలో 20, 21, 22, 23 అధ్యాయాల్లో ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. ఆ 3 అధ్యాయాలనే ధర్మశాస్త్రం అంటారు. కానీ అక్కడక్కడ రిపీట్ చేయటం వల్ల ధర్మశాస్త్రాన్ని ద్వితీయోపదేశంలో 2వసారి చెప్పడం వల్ల మొత్తం 5 పుస్తకాలని కూడా ధర్మశాస్త్రం అని పిలిచేవారు అనమాట. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు అనుగ్రహించిన ఇశ్రాయేలు దేవునితో తమ సంబంధ బాంధవ్యాలను కొనసాగించుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా అది అతిక్రమాలు జరగకుండా ఉండడానికి ఇచ్చాడు. నిజానికి ఆది కాండంలో ధర్మశాస్త్రం లేదు. నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం ఉంది. కానీ నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం అందుకున్న ప్రజలు ఎవరు? ఎక్కడ? నిర్గమాకాండంలో అనగా సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని అందుకున్న ప్రజలు ఎవరు? ఇశ్రాయేలుకి మూలం ఎవరు? అబ్రహాం. ఏ పుస్తకంలో ఉంది? అదనమాట. ఇశ్రాయేలు యొక్క మూలాన్ని, ఇశ్రాయేలు యొక్క వారి యొక్క పితరులను తెలియజేసే పుస్తకం ఆది కాండం అన్నమాట. అర్థమైందా? అందువల్ల ఇశ్రాయేలు మూలం తెలియచేయబడిన ఆది కాండాన్ని ధర్మశాస్త్రంలో పరిచయంగా పెట్టడం అనేది జరిగిందనమాట. అదొక భాగంగా పెట్టాడు. అంతేగాని ఆది కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. పితరులతో దేవుడు దేవదత్తుల ద్వారా, దర్శన కళల ద్వారా మాట్లాడేవాడు. ఏ కాలంలో అనగా అబ్రహాంకి వెళ్తే అబ్రహాంతో నిబంధన, దావీదుతో చేస్తే ఆదాముతో నిబంధన, నాహుతో నిబంధన, ఇలా నిబంధనలు జరిగించుకుంటూ వచ్చాడు ఇస్సాకుతో, యాకోబుతో. కానీ ఒక జాతి జనాంగానికి దేవుడు 613 కంటే పై ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. అదైందా? ఈ ధర్మశాస్త్రాన్ని అందుకున్న ప్రజల యొక్క మూలం ఎక్కడయ్యా అంటే ఆది కాండం అనమాట. అంటే నిర్గమాకాండానికి పరిచయం ఏదనమాట. అది ఇశ్రాయేల్ జాతిని పరిచయం చేయడానికి తెలియజేసే పుస్తకం ఏదనమాట? ఆది కాండం అనమాట. అంత మాత్రమే కాకుండా ఆది కాండం అనేది
నీవు నీవు నివసిస్తున్న లేకపోతే నీవు నివసిస్తున్న సృష్టి ఎక్కడి నుండి వచ్చింది తెలియజేసింది. నీవు నివసిస్తున్నా లేకపోతే నేను నివసిస్తున్నా, నీవు నివసిస్తున్న సృష్టి ఎలా వచ్చింది? నీవు నివసిస్తున్న సృష్టి ఎలా వచ్చింది? నీవు లేకపోతే నేను ఎలా సృష్టించబడ్డా? నీవు ఎలా సృష్టించబడ్డావు? నీవు నివసిస్తున్న సృష్టి ఎలా వచ్చింది? నీవు ఎలా సృష్టించబడ్డా? ఇశ్రాయేలీయుల యొక్క మూలం, ఇశ్రాయేలీయులు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? పాపం ఎలా వచ్చింది? అపవాది ఆరంభం ఎక్కడ? అపవాది ఆరంభం ఎక్కడ? ఇవన్నిటికీ జవాబునిచ్చేది ఆది కాండం. అర్థమైందండి? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చేది ఆది కాండం అన్నమాట. ఇశ్రాయేల్ ఎక్కడి నుండి వచ్చారు? అబ్రహాం నుండి. అర్థమైందండి? కాబట్టి అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు సృష్టించడం బట్టి. అంటే దేవుడు ఆ సంతతి ఎవరు? నోహు సంతతి. నోహు ఎవరు? ఆదాము సంతతి. ఆదాము దేవుని సృష్టి. కాబట్టి ఎక్కడి నుండి ఒక మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? సృష్టి ఎలా వచ్చింది? సృష్టి గుడ్లో నుంచి వచ్చిందంట. సృష్టి ఏంటంటే ఒక గుడ్డు బదలాసిపోతే వచ్చిందంట. ఏంటది? బిగ్ బ్యాంగ్ వేరు. మళ్ళా అదేమో విస్ఫోటనం, అంటే అలా పేర్లు. మరి అక్కడ బాంబు ఎవరు వేసారో తెలియదు. అర్థమైందండి? దాని అంతటే పేలిపోయిందో లేకపోతే ఎవరైనా ఎవరైనా తయారు చేసేసారో తెలియదు. కానీ విస్ఫోటనం ఇవన్నీ కూడా కోతి, ఇవన్నీ కూడా ఈమె యొక్క స్వభావ లక్షణాలు బయట పెట్టాయి అనమాట. అంటే సమాధానం లేని అంటే ప్రశ్నలు అనమాట. కానీ నువ్వే నివసిస్తున్న సృష్టి ఎలా వచ్చింది? ఆది కాండం 1:1. దేవుడైన యెహోవా ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని అంతే దేవుడు సృష్టించాడు అంతే. కాబట్టి నువ్వు ఎలా సృష్టించబడ్డావు? దేవుని స్వరూపం, దేవుని పోలు. ఆది కాండం 1:27 కదా. చూడండి ఎంత ఉన్నతంగా మన ప్రశ్నలు. లేకపోతే ఇవంతా కూడా ప్రశ్నార్థంగా ఉంటుంది. తర్వాత ఇశ్రాయేలు పుట్టిన మెస్సియా, ఇశ్రాయేల్ అలా ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఇశ్రాయేల్ మూలం ఎక్కడ? ఇశ్రాయేల్ మూలం ఎక్కడ? ఆది కాండం 12 ఇశ్రాయేల్ మూల పురుషుడు అబ్రహాం కదా. పాపం ఎలా వచ్చింది? 3 ఆది కాండం కదా. అపవాది ఆరంభం ఆది కాండం 3. కాబట్టి అన్నిటి ఆరంభాన్ని తెలియజేసేది పాత నిబంధన. అంటే ఆది కాండాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని ఆయన దైవిక ముద్ర వేశాడు కదా. మోషే నన్ను గురించి రాశాడని చెప్పాడు ఆయన. అదైనా మోషే నన్ను గురించి రాశాడని చెప్పాడు ఆయన. అలాగే మత్తయి సువార్త 19 వివాహానికి సంబంధించి ప్రభు మాట్లాడినప్పుడు ఆది కాండంలోనే మాట్లాడాడు కదా. చూద్దాం ఒకసారి ఆది కాండం మత్తయి సువార్త 19 4-5 ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు. కాబట్టి ఆయన
సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషులుగాను సృజించిననియు ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనని వారిద్దరును ఏక శరీరమై ఉందని ఎప్పుడైనా మీరు చదవలేదా? ఎక్కడ? 2:20 ఆదికాండం 2వ అధ్యాయం చదవలేదా అంటున్నాడు అన్నమాట ప్రభు. అర్థమైందా? అసలు విడాకులు అనేవి లేవు. దేవుడు వివాహం చేసేటప్పుడు, మొదటి వివాహం చేసినప్పుడు వాళ్ళిద్దరికి విడాకులు తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పాడు అక్కడ. మరి మోషే ఎందుకు ఇచ్చాడు? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాడు. ఆది నుంచి దేవుడు వివాహ వ్యవస్థలో విడాకులు అనేవి ఏర్పాటు లేవు. విడాకులు అనేవి ఇవ్వలేదు. విడాకులకి ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు. అర్థమైందా? మోషే కాలం వచ్చేటప్పటికి హృదయ కాఠిన్యం బట్టి ఇచ్చాడు తప్ప ఆది మొదటి వివాహం చేసిన ఆయన మీరిద్దరూ విడిపోయేటప్పుడు ఇలా విడాకులు తీసుకోండి అని చెప్పలేదు. అంటే విడాకులు అనేవి దేవుని దృష్టిలో, దేవుని యొక్క సంకల్పంలో లేవు అని ప్రభు మాట్లాడారనమాట. అదే 2:24 చెప్పారు కదా, ఏమని? ఆదికాండంలో కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమై పొందురు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడ తీసుకుని మాట్లాడారు? ఆదికాండం తీసి మాట్లాడారు. అర్థమైందా? అలాగే 3వ అధ్యాయం 15వ వచనంలో, 22వ అధ్యాయము 18వ వచనం ముఖ్య వచనాలుగా రాసుకోండి. 1వ అధ్యాయము 26, 27 వచనాలు, 3వ అధ్యాయం 15వ వచనము, 22వ అధ్యాయం 18వ వచనము, 22వ అధ్యాయం 18వ వచనము ఆది కాండాన్ని రాయడానికి మూలం అన్నమాట. అది అర్థమైందా? ఆది కాండాన్ని రాయడానికి ముఖ్య వచనాలు ఏంటంటే, ఆది కాండం ఎందుకు రాయాలి? మనం ఎలా సృజించబడ్డాం, మన పాప విమోచన కొరకు దేవుడు ఎవరి సంతతిలో నుంచి, స్త్రీ సంతతిలో నుంచి భూమి మీదకి రప్పించాలని ఆయన ఆలోచన చేశాడు. ఏది? ఆదికాండం 3:15. అలాగే ఎవరి సంతానం నుంచి రావాలనుకున్నాడు? అబ్రహాం సంతానం. 22:18. నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాన్ని ఆశీర్వదింతారని దేవుడు, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాన్ని ఆశీర్వదింతారని దేవుడు ఏం చేశాడు? అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఆదికాండం 22:18 వచనంలో కదా. కాబట్టి ఇప్పుడు ఆదికాండానికి రాయడంలో ఉద్దేశం ఏంటి చెప్పండి? ఆదికాండం రాయడంలో ఉద్దేశం ఏంటన్నమాట? ఆదాము 930 సంవత్సరాల చరిత్ర రాయడానికి 930 సంవత్సరాల చరిత్ర రాస్తే ఈ పుస్తకం ఎందుకు పుస్తకం ఉండదు. 930 సంవత్సరాల చరిత్ర రాస్తే బైబిల్ ఎంత బైబిల్గా ఉండదు. అదైనా 969 సంవత్సరాలు మెతుసేవ బ్రతికి రాస్తే ఆదిగా ఈ పుస్తకం బైబిల్ అనేది ఎంత ఉంటుందా? అంటే ఎందుకు ఆ చరిత్ర రాయలేదు? వాళ్ళ చరిత్రలో వాళ్ళు జీవించిన జీవితకాలం రాయడానికి దేవుడు ఉద్దేశించలేదు. ఇశ్రాయేలు యొక్క మూలాన్ని, మానవ జీవితం యొక్క ఆరంభాన్ని, అదైనా పాపం యొక్క ప్రారంభాన్ని, పాపం యొక్క విమోచనకి దేవుడు భూమి మీదకి రప్పించే యేసుక్రీస్తు యొక్క అంటే స్త్రీ సంతానం ద్వారా భూమి మీదకి యేసు రప్పించాలనే ఆలోచనని, ఇవి తెలియచేయడానికే దేవుడు ఆది కాండాన్ని రాయించాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్య వచనం అన్నమాట. అంటే ముఖ్యం అంటే ఏంటి? ఏదైనా సరే ముఖ్యం ఏంటి 10 మాటలు ఏంటి? నువ్వు ఫోన్ చేసినందుకు ఏంటి విషయం ఏంటి అని అంటారు. అదైనా అదైనా ఫోన్ చేసినందుకు 100 మాటలు మాట్లాడుతున్నారు. 100 మాటలు ఏంటి విషయం ఏంటి అని అడిగితే విషయం ఏం లేదు, రేపు ఏదో పక్షం మందు రావాలి అంతే. ఎన్నో మాటలు మాట్లాడాడు. ఏంటి ఏమన్నారు, మొత్తం ఏదో 100 మాటలు మాట్లాడాడు. లాస్ట్ క్వశ్చన్ ఏంటయ్యా విషయం ఏంటయ్యా బాబు, విషయం ఏంటి ఏం చేయి మాట్లాడుతున్నావు? విషయం ఏం లేదు, రేపు పొద్దున పక్షంతో రావాలి. అన్ని మాటల్లో విషయం ఏంటి? అలాగే ఆది కాండంలో 50 అధ్యాయాల విషయం ఏంటి? యేసుక్రీస్తు వారు భూమి మీద రావాల్సిన అవసరత. అదైంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన అవసరతను తెలియపరిచే గ్రంథమే ఆది కాండం అన్నమాట. అంటే
క్రీస్తు అవతరణకు మార్గముగా ఆది కాండం అంతే. అన్నిటి ఆరంభాన్ని తెలియజేయవచ్చు. కానీ ప్రాముఖ్యమైన విషయం రోమపత్రిక 5:12 మీరు చదివితే ఆ ప్రాముఖ్యమైన విషయం అనేది తెలుస్తుంది. ఆది కాండం 5:12 క్షమించండి, రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుడు, ఎవరై మనుషుడు అలా ఎలా తెలిసింది అంతే. అర్థమైందా? ఇట్లుండగా ఒక మనుషుడు ద్వారా ఎవరు మనుషుడు అదా ఎవరు ఏది దేని బట్టి తెలిసింది? అది కానీ లేకపోతే ఒక మనుషుడు ఎవరో తెలియదు అన్నమాట. దేవుడు మన అవసరమైన రాయించాడు అనమాట. ఒక మనుషుల ద్వారా పాపం ఎలా ప్రవేశించింది? ఒక మనుషుల ద్వారా పాపం. ఆది కాండం 2:15 కదా. దేవుడి యెహోవా నేలమంటతో నిర్మించి వాళ్ళు తోట చెట్ల పొలాలు అన్ని తినవచ్చు, కానీ మంచి చెట్ల వృక్షాలను మాత్రం వాళ్ళు తినకూడదు, దినము నిశ్చయముగా అని ఆజ్ఞాపించాడు. అది హోషేయ గ్రంథం 6:7 హోషేయ గ్రంథం 6:7 ఆదాము నిబంధన మీరినట్లు పాపం ఎలా వచ్చింది? 1 యోహాను 3:3 చెప్పాడు కదా. 3:7 అనుకుంటా, 7 కాదు 4. ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేస్తాడు, లేదా పాపం చేయవాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆదాము వ్యభిచారం చేయలేదు, ఆదాము దొంగతనం చేయలేదు, ఆదాము కష్టపడి పనిచేయడం మానలేదు, ఆదాము ఏదో చేయలేదు, కేవలం ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పిన మాటనే నిబంధన మీరాడు అన్నమాట. కాబట్టి నిబంధన మీరాడు. కాబట్టి నిబంధన మేరటం పాపం. ఆ పాపం వల్ల ఏమొచ్చింది? నువ్వు నిశ్చయంగా తినుదినమున ఏం జరుగుతుంది? చచ్చెదవు అన్నాడు. ఎఫెసీయులకు 2:1 ఈ అపరాధం చేతను పాపం చేత చచ్చిన వారే ఉండటం, అదైంది చనిపోవటం, దేవుని దూరం ఒకటి. యెషయా గ్రంథం 59:2 కదా. చనిపోవటం అంటే ఏంటి? దేవునితో సంబంధాన్ని పోగొట్టుకోవడం, దేవుని వాళ్ళ కలుగు జీవం నుండి వేరుపరచడం, దేవుని వాళ్ళ కలుగు జీవం నుండి వేరుపరచడం అన్నమాట. కాబట్టి ఒక మనుషుడి ద్వారా పాపం ఆది కాండం, అవునా? ఒక మనుషుడి ద్వారా పాపం, ఆ పాపం నుండి మరణం ఆది కాండం. నిశ్చయంగా చచ్చేది ఏ మరణం కాదు, అది శరీర మరణం కాదు. నిశ్చయంగా చచ్చేది అనేది ఏంటి? ఆత్మను అతిక్రమించడం పాపం. పాపం వల్ల దేవునికి ఎడబాటు, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు అనమాట. ఆదాము దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. మనుషులందరూ పాపం చేయటం ఎలాగా? ఏ కాలంలో దేవుడు ఏ నియమాలు ఇచ్చాడో ఆ నియమాలకి మేరటమే మనుషులందరూ పాపం చేయటం అనమాట. అదే అనుజనులు సృష్టిని పూజించటం, శరీరాన్ని అపవిత్రం చేసుకోవడం, యూదులు ధర్మశాస్త్రం ఉండి కూడా తప్పు చేయడం, అదే. కాబట్టి అందరూ పాపులే. కాబట్టి పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు ఆ మరణం విడుదల చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. రోమపత్రిక 8:1. అందువల్ల మనం అన్ని విషయాలు అంటే చదవండి ఒకసారి రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు ఏ శిక్ష లేదు, పాపం వల్ల వచ్చే శిక్ష లేదు అన్నమాట. అర్థమైందా? పాపం వల్ల వచ్చే శిక్ష లేదు. ఎందుకని? మనం అనుభవించాలి శిక్షణ ఆయన అనుభవించాడు. అందువల్ల ఆదాము పాపం చేశాడు. ఆదాము ఎలాగైతే పాపం చేశాడో, దేవునికి నియమాన్ని ఎలా మీరాడు, అలాగే దైవ నియమాన్ని మీరిన మనుషులు అందరూ పాపం చేశారు. పాపం చేసిన వాళ్ళందరూ దేవుని దూరం అయిపోయారు, అనగా మరణించారు. మరణించినట్టు వారిని పాపం వాళ్ళ శిక్ష నుండి తప్పించి యేసు ప్రభువారు రోమపత్రిక 5:9-10 దేవునితో సమాధానం పరిచారు. అదైనా ఏం పరచబడ్డారు? దేవునితో సమాధానం ఏర్పరచబడ్డారు. కాబట్టి ఆది కాండము అనేది గమనించాల్సిన విషయం.
ఎందుకయ్యా యేసుక్రీస్తు వారు రావటానికి అవసరమైన ఇస్రాయేల్ యేసు ప్రభు రావాల్సిన అవసరం ఎందుకు? అదైనా ఆయన వచ్చిన ఇస్రాయేల్ ఆయన వచ్చిన సంతానంలో అది ఎవరి సంతానం అంటే ఇస్రాయేల్లోంచి వచ్చాడు ఆయన. ఆ ఇస్రాయేల్కి మూల పురుషుడు ఎవరు చెప్పేదే ఆది కాండం అన్నమాట. అర్థమైంది? అర్థాలేదు అంతే అంతే కదా. అయితే దేవుని పిల్లలుగా భూమి ఆకాశాలు చేయడంలో ఉద్దేశం అంటే ఆదికి ముందు ఏమన్నా దేవుడు ఏమన్నా ఆలోచన చేశాడంటే చాలా ఆలోచన చేశాడు. ఏమిటంటే ఎపిసి పత్రిక 1:10 వచ్చింది. ఈ సంకల్పమును బట్టి అంటే ఆది కాండానికి ముందు దేవుని సంకల్పం ఉంది. అంటే సృష్టికి ముందు అని అర్థం. లేకపోతే జగత్తు పునాది వేయబడకముందు, జగత్తుకు ముందే ఈ మాటలు మనకు ఉంటాయి. ఇది నిత్యత్వం. అనగా టైం లేని లోకంలో టైం ప్రారంభమైంది ఎందుకనంటే మానవుల్ని సృజించక ముందు వాళ్ళు సృజించిన తర్వాత పాపం చేస్తే పాపానికి విమోచన ప్రభు యేసుక్రీస్తుని పంపించడం ఎవరెవరి సంతానాలు అనేవి చెప్పడం జరిగింది ఆది కాలంలో. అయితే విషయం ఏంటంటే అసలు దేవుడు ఏమి సంకల్పించాడో ఒకసారి చూడండి. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు సమస్తము ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడంట. తనలో అనేది ఏకత్వం. అర్థమైంది? తనలో అనేది ఏంటి? ఏకత్వం. దేవుడు సర్వ అంతర్వ్యాపి, అలాగే సర్వ సృష్టికర్త, లేదా సర్వాన్ని సృష్టించినటువంటి వాడు, లేకపోతే ఆయన సర్వజ్ఞాని. కాబట్టి ఆయనకి ఎవరో ఆలోచన ఇవ్వలేదు కదా. కాబట్టి తనలో తాను ఆలోచన చేసుకున్నాడు అంటాడు. అదే తిమోతి రాసిన 2:9 వచ్చిన దేవుడు జగత్తు ముందు ఏం ఆలోచన చేశాడో చూస్తున్నాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి, తన స్వకీయ, చూడండి తనలో అనేది స్వకీయ అనేది గ్యాప్ పెట్టుకోండి ఆ మాట. స్వకీయ సంకల్పం అదైందా? స్వకీయ సంకల్పం అంటే పథకం. స్వకీయ అంటే సొంతమైన. కాబట్టి దేవుడు భూలోకాన్ని పరలోకాన్ని ఏకం చేయాలనుకున్నాడు యేసు ప్రభు ద్వారా. అది తనలో నిర్ణయించుకున్నాడు. అదైంది. తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలంలోనే మనకు అనుగ్రహింపబడినది మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచారు. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా తనతో సమాధానం పరచుకోవాలనుకున్నాడు. కారణం మానవుడు పాపం చేస్తాడని తెలుసు దేవునికి. అదైంది. పాపం చేస్తే పరలోకం పోగొట్టుకుంటాడు, అంటే నిత్యత్వం పోగొట్టుకుంటాడు. నిత్యత్వాన్ని మళ్ళా యేసు ప్రభు ద్వారా ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకుని స్వకీయ సంకల్పం చేశాడు అన్నమాట. అందుకనే పేతురు రాసిన 1:21 జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు అన్నమాట. జగత్తు పునాది అంటే ఇది ఆది కాండం 1:5 లేనప్పుడు, అంటే ఆది కాండం 1:5 దేవుడు సృష్టి చేయలేనప్పుడు అన్నమాట. జగత్తు పునాది వేయబడకుండా ఆయన నియమించబడ్డాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? పాప విమోచన కొరకు. అర్థమైందండి. యేసుక్రీస్తు నియమించబడేందుకు పితృపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచన పొందలేదు కానీ అమూల్యమైన నిర్దోషం నిష్కల్పమైన గొర్రెపిల్ల యొక్క క్రీస్తు యొక్క రక్తం చేత మీరు విమోచించబడ్డారు. ఆయన జగత్తు ముందే నియమించబడ్డాడు అన్నమాట. దేవుడు సంకల్పించాడు మానవుల్ని తన స్వరూపంలో చేసుకోవాలని. వారు పాపం చేసినప్పుడు యేసు ప్రభు ద్వారా సమాధానం పరచుకోవాలనుకున్నాడు దేవుడు. అది జగత్తు ముందు. పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేయాలనుకున్నాడు యేసు ప్రభు గారు.
అంటే